రినో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాను. ముందుగా మనకు వచ్చినటువంటి అప్లైన్ నుంచి లింక్ పైన రినో ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రినో ఎక్స్చేంజ్.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెండు విధాలుగా మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఈమెయిల్ ద్వారా, రెండు మొబైల్ ద్వారా కూడా మనము లాగిన్ ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను మెయిల్ ఐడితో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మన నేమ్ టైప్ చేసుకోవాలి. ఫస్ట్ నేము, సో లాస్ట్ నేమ్ మనకి ఇనిషియల్ ఏదైతే ఉంటుంది కదా అక్కడ టైప్ చేసుకోండి. సో ఈ విధంగా గుమ్మన్నారు. మీకు ఒకవేళ లాస్ట్ నేమ్ లేకుండా ఇనిషియల్ కూడా పెట్టుకోవచ్చు, లేకుంటే ఏది లేకుండా డాట్ అని పెట్టేసేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది ముందు. సో GMRCNU, సో దిస్ ఈస్ మై ఈమెయిల్ ఐడి.com. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని వస్తుందన్నమాట. సో వెరిఫికేషన్ కోసము మన మెయిల్ ఐడికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మెయిల్ ఐడి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే సబ్మిట్ కొట్టించిన తర్వాత కోడ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. అంటే మన మెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది అనమాట. పైన ఏదైతే పాస్వర్డ్ వేసామో కింద కూడా సేమ్ పాస్వర్డ్ వేయచ్చు అనమాట. సేమ్ పాస్వర్డే వేయాలి. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కన్ను హై మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒకసారి క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు కరెక్ట్ ఉందా లేదా పాస్వర్డ్ అనేది ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత అక్కడ ఇండియా ఆటోమేటిక్ ఉంటుంది. రెఫరల్ కోడ్ మనది స్పాన్సర్ది. ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి సైన్ అప్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ కంగ్రాచులేషన్స్, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మన ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి మన యూజర్ ఐడి అనమాట. తర్వాత మనం ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే లాగిన్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మన మెయిల్ ఐడి అనేది మన రినో అకౌంట్తో క్రియేట్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు. ఈరోజు చూడండి మన డాలర్, మన RMB ఎంత ప్రైజ్లో ఉందనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఐడి అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం పైన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే రినో గురించి మరియు రియల్ డాలర్స్ గురించి ఏమైనా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. నమస్తే. జై హింద్, జై భారత్.